హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఉంటాయో మీరు కూడా నాతో పాటు చూసేయండి. నేను మా ఫ్యామిలీతో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. ఈమెతే మా అత్తమ్మ, మా మమ్మీ, నేను హాయ్ చెప్తున్నాను అనమాట. మా మామయ్య కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మా మామ వాళ్ళ పెద్ద కొడుకు అన్నమాట. అండ్ ఇక్కడైతే పరంపరం స్వీట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ విఆర్కే సిల్క్స్, ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ మలబార్ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ తెలుసుంటుంది, చందానగర్లో ఉన్న వాళ్ళకి తెలుసుంటుంది. అండ్ ఇమ్మాడి జ్యువెలర్స్ కూడా రీసెంట్లీ లాంచ్ అయింది కదా. జ్యువెలరీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఫుల్. ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదండి. సో చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ మా మామ వాళ్ళ చిన్న కొడుకు అన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఫోన్ కోసం చూడండి ఎలా చూస్తున్నాడు. అండ్ ఇక్కడైతే ఎగ్జిబిషన్కి పార్కింగ్ లాట్లోకి ఎంటర్ అయిపోయాము. మీకు దీని అడ్రస్ కావాలంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. అండ్ ఇక్కడ పార్కింగ్ లాట్లో పార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. బైక్ పార్కింగ్ సపరేట్, కార్ పార్కింగ్ సపరేట్ అనమాట. ఇక్కడ మేమైతే కార్ పార్కింగ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. మేము కార్ పార్కింగ్ చేసుకునేలోపు వర్షం స్టార్ట్ అయిందనమాట ఫుల్గా. అండ్ మేమైతే ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ టికెట్ వచ్చి పర్ పర్సన్ 100 రూపీస్. అండ్ ఇది అయితే ఇన్ఫినిటీ వరల్డ్ ఎగ్జిబిషన్ అనమాట. నాతో పాటు చూసేయండి. అండ్ ఇక్కడైతే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తూ వర్షంలో వెళ్తున్నాను అన్నమాట. సో మా మమ్మీ, మా అత్తమ్మ ఉరుక్కుంటూ వస్తున్నారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మేము ఎంట్రన్స్ అవ్వగానే అంబియన్స్ అయితే ఫుల్ సూపర్గా ఉంది. అండ్ లైటింగ్స్ తోటి ఇక్కడ డెకరేషన్ చేశారనమాట మనం ఫొటోస్ దిగడానికి. అండ్ ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్తే ఫుల్ అంబియన్స్ అయితే ఫుల్ సాంగ్స్ ఉండే ఇక్కడ. అంబియన్స్ డీజే సాంగ్స్ అయితే ఫుల్ ఉండే అంబియన్స్. అండ్ ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికి కూడా సూపర్ ఉండే అన్నమాట. మేమైతే ఫొటోస్ దిగాము, లాస్ట్లో వేస్తామన్నమాట. అండ్ ఇక్కడ ట్రీ కానీ లైటింగ్స్ కానీ ఫుల్ మస్తు ఉండే అనమాట. మేము రింగ్ లైట్ చూసాము, అన్నీ చూసామన్నమాట. ఇవన్నీ స్టాల్స్ అన్నమాట, గర్ల్స్కి సంబంధించినవి స్టాల్స్. చూడండి ఎంత బాగా వర్షం పడుతుందో, క్యూట్ ఉంది కదా క్లైమేట్ అనమాట. ఇక్కడైతే మేము ఫస్ట్ వెళ్ళంగానే బ్యాంగిల్ షాప్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సో ఇవన్నీ జైపూర్ బ్యాంగిల్స్ అనమాట. ఒక్కొక్క డిఫరెన్స్ ఉన్నాయన్నమాట ఈ బ్యాంగిల్స్. దాని ఆపోజిట్ గర్ల్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. స్టిక్కర్స్ కానీ ప్లక్కర్స్ కానీ సూపర్గా ఉండే. నేనైతే ఇక్కడ కొన్ని కొన్నా అనమాట, అన్నీ ఫిక్స్డ్ రేట్. అండ్ ఇక్కడ మస్తు ఉండే అనమాట. సో క్యూట్గా ఉండే బ్యాండ్స్ కానీ. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత దాని ఆపోజిట్ బట్టల షాప్ ఉండే అనమాట. అక్కడికి వెళ్ళి మేము చూసామన్నమాట. కానీ క్వాలిటీ మంచిగా లేవు, కానీ ఫిక్స్డ్ రేట్ ఇక్కడ కూడా అంత బాగలే. అండ్ దాని సైడే స్లిప్పర్ షాప్ ఉందన్నమాట. అక్కడ రేట్ అయితే అమ్మో. అండ్ ఇక్కడైతే మేము ప్లే జోన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే అన్ని రైడ్స్ ఉన్నాయి. మేమైతే కొన్ని రైడ్స్ మాత్రమే ఎక్కాము. అండ్ ఫుడ్ స్టాల్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. మీరైతే అంతా చూసేయండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కేసాడు అనమాట. తర్వాత మా మమ్మీ అండ్ మా అత్తమ్మ ఇక్కడ పొటాటో స్ప్రింగ్ రోల్ తీసుకున్నారనమాట. అండ్ ఇదైతే చాలా బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చైనీస్ ఫుడ్ అనమాట. మేము అస్సలు ట్రై చేయలేదు, ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. కానీ అక్కడ ఫుడ్ స్టాల్ మాత్రం ఉంది అనమాట. మేము తినలేదు కానీ అక్కడ కూర్చున్నాం అనమాట. మా అత్తమ్మ చూసారా ఎలా అవుతుందో చూసారా. అండ్ ఇక్కడ నేను
అండ్ నెక్స్ట్ అయితే మేము ట్రైన్ గేమ్కి వెళ్ళామన్నమాట. అక్కడైతే నేను, మా అన్న అండ్ మా మామ వాళ్ళ పెద్ద కొడుకు అనమాట ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రైడ్ అయితే మేము చూసేయండి మీరు కూడా ఎలా ఎంజాయ్ చేసామో. లాస్ట్ వరకు అయితే చూసేయండి, నేను ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.